ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృదయంతస్తహి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము దశమ స్కందంలో ఉన్నటువంటి భాగవతంలో దశమ స్కందంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావము లీలల గురించి తెలుసుకుంటూ, నిన్నటి దినము మనము శ్రీకృష్ణ భగవానుడు కాళీయ మర్దనాన్ని చేయడము, తర్వాత కాళీయుణ్ణి రమణ ద్వీపము రమణక ద్వీపం అక్కడికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞ ఇవ్వడము, అదేవిధంగా కాళీయుడు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఈరోజు లీలలు ఏమిటేమిటి అనేది తెలుసుకుందాం. ఈరోజు మొదటి లీలల్లో మనకి బలరాముడు చేసినటువంటి లీలనే ఉన్నది. ఫస్ట్ అంటే కృష్ణ భగవానులకు 7 సంవత్సరాల ప్రాయం ఆ సమయంలో జరిగిన లీల. ఒకరోజు కృష్ణ బలరాములు గోవులను అదే గోవత్సాలను తీసుకొని, గోపబాలుని తీసుకొని వాళ్ళు అరణ్యానికి వెళ్ళారనమాట. అలాగా అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, యథావిధిగా వాళ్ళందరూ కూడా ఆడుకొని చాలా అలసిపోయారు. అలాగా అలసిపోయిన తర్వాత ఇంకా కూడా వారు ఇంకా కొన్ని క్రీడలు చేయాలి అని ఉత్సాహంగా ఉండడం వలన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, సరే ఇప్పుడు 2 జట్లులాగా మనము విడిపోయి, ఒక జట్టేమో అదే బలరాముని యొక్క జట్టుగా, కొంతమంది బలరామునితో, ఇంకొక జట్టులో కృష్ణ భగవానుని జట్టుగా కొంతమంది గోపబాలురు వీరితో ఉన్నట్టుగా ఒక క్రీడను చేద్దాము అని వాళ్ళు అలాగ మాట్లాడుకుంటున్న సమయంలో కంసుడు పంపించినటువంటి ప్రలంబాసురుడు అనే ఒక రాక్షసుడు ఏం చేశాడు, ఒక గోపబాలుని రూపంలో అక్కడికి రావడం జరిగింది. కృష్ణ భగవానుడు భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ తెలిసిన వారు కదా, కాబట్టి ఆ గోపబాలుడు ఒక అసురుడు అని గమనించారు. అయినా కానీ ప్రేమతో ఆహ్వానించి, మిత్రమా, మేము ఈ విధంగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నాము, నీవు కూడా నా జట్టులో చేరు అని కృష్ణ భగవానుని యొక్క జట్టులోకి చేర్చుకున్నారు. తర్వాత ఆట మొదలయ్యింది. ఆ విధంగా ఆడుతూ ఆడుతూ ఎవరి జట్టు గెలిచింది? బలరాముని యొక్క జట్టు గెలిచింది. కానీ ఈ యొక్క క్రీడ యొక్క ఒక ఒప్పందం ఏమిటి అంటే, ఎవరైతే ఓడిపోతారో ఆ ఓడిపోయిన జట్టు వాళ్ళు గెలిచిన జట్టు వాళ్ళని తమ భుజాల మీద ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళి తిరిగి రావాలి. అది ఒప్పందము. ఇక్కడ ఏమైంది, బలరాముని జట్టు గెలిచింది కాబట్టి ఇక కృష్ణ భగవాను వైపు వాళ్ళందరూ కూడా వీరి తరపున అందరినీ భుజాల మీద మోయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు శ్రీధామ అతనిని తన భుజాల మీద మోసుకొని వెళ్ళి తిరిగి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా జట్టులో చేస్తున్నారు. ఇక ప్రలంబాసురుని వంతు అంటే గోపబాలునిగా ఉన్నటువంటి అతనికి ఏమైంది, బలరాముణ్ణి తన భుజాల మీద మోసుకొని దూరంగా తీసుకొని వెళ్ళాలి. అది చాలా గొప్ప విషయంగా అనుకున్నాడు ఆ రాక్షసుడు. ఎందుకంటే
బలరాముణ్ణి చాలా బలవంతుడు కదా ఆయన, అందుకే బలరామ ఆయనకు పేరు. అలాంటి శక్తిమంతుణ్ణి మొదట మనము నిర్మూలించి తర్వాత కృష్ణ భగవాను వద్దకు వద్దాము అని ఆలోచన. కాబట్టి ఆ రాక్షసుడు ఏం చేశాడు, గోపబాలుని రూపంలో ఉన్నాడు కదా, వెంటనే బలరాముణ్ణి తన భుజాల మీద మోసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కానీ బలరాముడు చాలా బలం కలిగిన వాడు కదా, ఆ యొక్క బరువుని మోయలేక వెంటనే ఆ అసురుని యొక్క రూపాన్ని ప్రదర్శించాడు. చూస్తే భయంకరమైన ఆకారము, కన్నులంతా ఎర్రగా ఉండి అగ్ని జ్వాలలు వెదజల్లుతున్నట్టుగా అలాగా ఉన్నాడు ప్రలంబాసురుడు. బలరాముడే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అంతవరకు ఒక సున్నితమైన బాలుని రూపంలో ఉండి ఒక్కసారిగా ఈ విధంగా అసురుడుగా మారేసరికి బలరాముడు కోపోద్రిక్తుడయి తన యొక్క పిడికిలిని బిగించి ఆ యొక్క అసురుని శిరస్సు మీద కొట్టడం వల్ల ఒక్క దెబ్బకి రక్తం కక్కుకొని అక్కడే మరణించడం జరిగింది. ఆ యొక్క రూపాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ గోప బాలురు, కృష్ణ భగవానుడు అందరూ కూడా దగ్గరికి వచ్చి, గోప బాలురైతే ఆశ్చర్యపోయారు. ఈ రాక్షసుడు మనతో ఇంతవరకు కలిసి మెలిసి తిరిగి ఈ విధంగా ఎవ్వరికి హాని చేయకుండా చివరికి బలరాముని చేతిలో సంహరించబడ్డాడు అని ఆనందపడ్డారు. దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఇక అందరూ అక్కడ ఆలింగనం చేసుకుని చాలా భయంతో ఉన్నారు గోపబాలురు అందరు. కాబట్టి అందరినీ ఆలింగనం చేసుకొని తర్వాత వ్రజవాసానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విధంగా బలరాముని యొక్క చేతిలో ప్రలంబాసురుడు మరణించడం జరిగింది. తర్వాత లీల, కృష్ణుని యొక్క, శ్రీ భగవంతుని యొక్క లీల ఏమిటి అంటే, గోపికలు ఉన్నారు కదా, వారి అందరి వస్త్రాలను అపహరించడం. ఈ లీల అనేది చాలా ఆ, విశేషమైన లీల. కానీ అర్థం కాని వాళ్లకు ఇది ఒక విధంగా నాస్తికులు, ఇలాంటి మతవాద సిద్ధాంతులు వీళ్ళందరూ కూడా గోపికల యొక్క వస్త్రాలని దొంగిలించి ఉంచాడు కృష్ణుడు. అంటే వారందరూ జలక్రీడలో ఉంటే వారిని ఆ విధంగా చూడాలి అనుకున్నారు, ఆ విధంగా అనుకుంటారు. కానీ ఈ యొక్క క్రీడలో చాలా అంతరార్థం ఉన్నది. ఏమిటి అని మనము తెలుసుకుందాం. ఏమిటి అంటే, మార్గశిర మాసంలో గోపికలందరూ కూడా ఉదయాన లేచి వాళ్ళు ప్రతిరోజు ఆ సమయంలో యమునా నదికి వద్దకు వెళ్ళి స్నానాలు చేసేవారనమాట. అలాగా ఆ రోజు కూడా గోపికలందరూ ఆ యొక్క యమునా నది తీరానికి చేరుకొని వారి యొక్క వస్త్రాలనన్నింటినీ గట్టున ఉంచి వారు నీటిలోకి, చల్లటి శరదృతు ఆ సమయం అది, మార్గశీర్ష మాసం అంటే చల్లగా ఉంటుంది నీరు, అయినా కానీ వారందరూ కూడా ఆ నీటిలో దిగి స్నానాలు చేస్తూ ఉన్నారు, అంటే జలక్రీడల్లో ఉన్నారు. ఇది శ్రీకృష్ణ భగవానికి గ్రహించి వెంటనే అక్కడ కదంబ వృక్షం ఉన్నది ఆ యొక్క నది ఒడ్డున. ఆ కదంబ వృక్షం వద్దకు చేరి ఆ వస్త్రాలన్నింటినీ మూటగట్టి చెట్టు మీదకు ఉంచేశారనమాట. ఈ విధంగా ఎందుకు అక్కడ చేయవలసి వచ్చింది అంటే, ఆ యొక్క గోపికలందరూ మార్గశీర్ష మాసంలో కృష్ణ భగవానుడు తమ భర్తగా కావాలి అని ఒక కాత్యాయని అనే వ్రతాన్ని చేస్తున్నారు. అలాగ వ్రతాన్ని చేస్తున్నప్పుడు వారు వస్త్రాలన్నింటి, అంటే వివస్త్రలుగా వస్త్రాలన్నింటిని ఉంచి నదిలో వాళ్ళు జలక్రీడల్లో ఉన్నారు. అది దేవతలకు మనం చేసేటువంటి అపరాధం. అంటే వస్త్రాన్ని చుట్టుకోకుండా ఆ విధంగా వాళ్ళు వివస్త్రలుగా అక్కడ నీటిలో స్నానాలు చేస్తున్నారు కదా, అది అపరాధం. కాబట్టి గోపికలందరికీ తెలియచేయాలి ఆ విషయాన్ని అని కృష్ణ భగవానుడు ఆ యొక్క వస్త్రాలన్నింటిని కూడా దాచివేసి తర్వాత వారి దగ్గర అడగడం జరిగింది. మీకు ఆ వస్త్రాలు కావాలంటే చేతులెత్తి నన్ను శరణు వేడండి అని అడిగారనమాట. అప్పుడు తరువాత వారికి విషయం కూడా తెలియచేయడం జరిగింది. ఇది దేవతలకి అపరాధంతో సమము. ఈ విధంగా
జలక్రీడలు అని చెప్పి వారికంతా ఆ వాళ్ళు అదే విధంగా చేతులెత్తి శరణాగతి పొందినప్పుడు వారి అందరికి కూడా ఆ వస్త్రాలను ఇవ్వడం జరిగింది. అంటే ఒక గోపిక వస్త్రాపహరణ అన్నప్పుడు అందులో ఎంత అంతర్ధార్యం ఉన్నది అన్న విషయము చాలా మందికి తెలియకుండా ఆ లీలను కూడా వేరే విధంగా భావించిన విధంగా ఉంటారనమాట. ఈ విధంగా తర్వాత వారికి అందరికీ కూడా భగవంతుడు చెప్పారు, మీకు తదుపరి అంటే రాబో శరత్కాలంలో వారు కోరుకుంటున్నారు కదా ఒక ప్రియునిగా చూడాలి అని. కాబట్టి రాబో శరత్కాలంలో మీకు ఆ కోరిక ఒకరోజు నెరవేరుతుంది అని వారికి తెలియచేసి పంపించి వేయడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ యొక్క గోపిక వస్త్రాపహరణ ఆ లీల ఒకటి జరిగింది. తరువాత శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులైనటువంటి పత్నులు వారందరికీ కూడా కరుణను ప్రసాదించారు. ఏ విధంగా చూసినప్పుడు ఒకనాడు శ్రీకృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ కూడా వనంలో ఆడుకుంటూ ఉన్నారనమాట. వారికి అంటే ఇంటి నుంచి ఆ భోజనం తెచ్చుకున్నా ఆ తిన్న తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువ ఆటలు ఆడుతుంటారు కాబట్టి వారికి ఆకలిగా ఉన్నది. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు, ఇక్కడ దగ్గర గ్రామంలో బ్రాహ్మణులందరూ కూడా యజ్ఞాన్ని చేస్తున్నారు. వారి దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా ప్రసాదం దొరకవచ్చు, మీరు వెళ్ళి అడిగి రండి అని కృష్ణ భగవానుడు గోపబాలుని పంపించడం జరిగింది. ఆ గోపబాలురు అందరు కూడా అక్కడికి ప్రయాణమై వెళ్ళి చూసేసరికి అక్కడ ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు యజ్ఞవాటిక ముందు ఉంచి ఉన్నారు. యజ్ఞాన్ని చేస్తున్నారు, అందరూ కూడా వేదాలను వల్లిస్తున్నారు, అలాగున్నారు. కానీ ఈ పిల్లలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని కాస్త ప్రసాదం పెట్టండి అంటే, అయ్యో ఇది యజ్ఞానికి యజ్ఞభోక్త ఎవరు? భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే. కానీ వారికి అక్కడ ఆ దీనిని గ్రహించలేకపోయారు. మొదట యజ్ఞానికి సమర్పించాలి, తర్వాత బ్రాహ్మణులకు ఇవ్వాలి, తరువాతనే మిగిలిన వారికి ఇప్పుడు ఇవ్వడానికి లేదు, వెళ్ళండి అని పంపించేశారనమాట. ఇక పాపం గోపబాలురు చాలా ఆకలితో ఉన్నారు. అదే విధంగా వచ్చి కృష్ణ భగవానునికి ఆ విషయాన్ని విన్నవించారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశారు, మీరు ఇక ఈసారి వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణుల పత్నులు ఉంటారు, వారిని అడగండి, వాళ్ళు తప్పకుండా మీకు ఆహారాన్ని ఇస్తారు అని చెప్పేసరికి వెంటనే వాళ్ళు తిరిగి వెళ్ళారు. అక్కడ ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరూ కూడా వారికి సేవల్లో ఉన్నారు, వస్తువులు అందించడం అలాగ చేయడం అలాగున్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా శ్రీకృష్ణ అదే కృష్ణుడు వచ్చి వనంలో ఉన్నారు, బలరామకృష్ణులు, మీరు దయచేసి మాకు చాలా ఆకలిగా ఉంది, మీరు మాకు ఏదైనా ప్రసాదాన్ని ఇవ్వండి అని చెప్పేసరికి కృష్ణ భగవానుని గురించి వాళ్ళు చాలా విని ఉన్నారు. ఆయన గుణగణాలు, వర్ణన గురించి, బృందావనంలో ఆయన గోప బాలులను వ్రజవాసులను ఎలాగ రక్షించడము, అవన్నీ వారు వినడం వల్ల ఎప్పుడైతే బలరామకృష్ణులు అక్కడ ఉన్నారు అని చెప్పేసరికి వెంటనే యజ్ఞానికి అర్పించాల్సిన అక్కడ పదార్థాలన్నింటినీ పాత్రలలో నింపుకొని అందరూ పత్నులు ఆ యొక్క బ్రాహ్మణ పత్నులు అందరూ ఆ గోప బాలులతో బయలుదేరారనమాట. ఇక అక్కడ వచ్చేసరికి కృష్ణ భగవాన్ని చూసి చాలా ఆనందపడిపోయారు. వారు తెచ్చినవన్నీ కూడా ఆయన పాదాల వద్ద అర్పించి, కృష్ణ నీ నీవు నీవు ఇచ్చినవే మాకు ఇవన్నీ కూడా, కాబట్టి నీవే మొదట తీసుకోవాలి అంటూ వాళ్ళు ఆనంద బాష్పాలతో అలాగే తన్మయత్వంతో కృష్ణ భగవాన్ చూసి అలాగే రోదిస్తున్నారు, బిగ్గరగా అరుస్తున్నారు, కృష్ణ కృష్ణ అంటూ. అప్పుడు కృష్ణ భగవానుడు వాళ్ళని శాంతపరిచి గోపబాలురందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలని పంచడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఏమిటి అంటే కృష్ణ భగవానుడు షడ్ ఐశ్వర్యాలను కలిగిన వారు. సౌందర్యము, తర్వాత సంపద, జ్ఞానము, వైరాగ్యము, కీర్తి, తర్వాత బలము, ఇన్ని కలిగిన వారు. ఆయనకు వీరిచ్చినటువంటి ఆ ప్రసాదం తీసుకొచ్చి
తినాలి అనే అంత ఇది ఏమి లేదు. కానీ అక్కడ ఎందుకు ఆయన వెళ్ళి ఆ ప్రసాదాన్ని తీసుకురండి అన్నారు? ఆ యొక్క బ్రాహ్మణులకు వారి యొక్క కర్మ ఫలితాల్ని తగ్గించడానికి, వారు ఇంకా మంచిగా ఇది అవ్వడానికి అలా చేశారు. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. తిరిగి ఈ పత్నులందరూ ఇంటికి వచ్చేసరికి కోపపడ్డారు ఫస్ట్. తర్వాత కృష్ణ భగవానునికి అర్పించాము అన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సిగ్గుపడ్డారనమాట. అయ్యో, మనము ఎంత అపరాధం చేశాము, దీనికి ప్రాయచిత్తమే లేదు. మనము ఇన్ని వేదాలు మంత్రాలు అన్నీ నేర్చుకొని, ఉమ్, శాస్త్రాలు పఠనం చేసి శ్రవణం చేసి ఇన్ని చేసి కూడా మనము ఆలోచించలేకపోయాము. కానీ మన వీళ్ళు పత్నులు వచ్చి వారు ఏముంది, భర్త చెప్పిన విధంగా సేవలు చేస్తారు అంతే. వాళ్ళేమి వేద పా పారంగతులు కాదు, లేకపోతే శాస్త్ర పఠనాలు చేయలేదు. అన్ని విషయాలు లోక జ్ఞానాన్ని అంతగా తీసుకున్న వారు కాదు. అయినా కానీ వాళ్ళు చెప్పిన వెంటనే భగవంతుడు అనే విశ్వాసంతో వెళ్ళి అక్కడ అవన్నీ అర్పించి వచ్చారు. అందుకే మామూలుగా సాధారణంగా కూడా మనము భగవంతునికి ఏదైనా కానీ ఆయన ప్రీత్యర్థము అర్పించామనుకోండి, మనకి దానికి ఎక్కువగానే మనకి ప్రతిఫలం అనేది లభిస్తుంది అన్న విషయాన్ని కూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఆ యొక్క బ్రాహ్మణ పత్నులకు భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది కూడా 7 సంవత్సరాల ప్రాయంలో. తర్వాత కృష్ణ భగవానుడు కి 8 సంవత్సరాల ప్రాయము. అలాంటి ప్రాయంలో ఒకసారి బలరామకృష్ణులు వనానికి వెళ్ళడానికి సంసిద్ధులవుతున్నారనమాట. అలాంటి సమయంలో నందమహారాజు అక్కడ కొంతమంది పెద్దలు వారితో అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమి సంభాషణ జరుగుతుంది? మనము ప్రతి సంవత్సరము ఇంద్రునికి పూజలు చేసి అన్ని ప్రసాదాలను అన్నింటినీ అర్పిస్తాం కదా. ఈ సంవత్సరము కూడా అదే విధంగా మనము చేయాలి. ఈసారి ఉత్సవాన్ని ఇంకా మంచిగా జరిపించాలి అని ఆ యొక్క విషయం గురించి అక్కడ పెద్దలతో చర్చిస్తూ ఉన్నారనమాట. బయలుదేరుతున్నటువంటి కృష్ణ భగవానుడు పరిగెట్టుకుంటూ వచ్చి తండ్రి దగ్గర, తండ్రి, మనం ఎందుకు ఇంద్రునికి ఈ యొక్క పూజను జరిపించాలి? మనకి బృందావనంలో సంరక్షకుడుగా ఉన్నటువంటిది ఎవరు? గోవర్ధన పర్వతం. ఆ పర్వతము అంత ఎత్తుగా ఉండడం వలనే అక్కడ పశు పక్ష్యాదులు, వృక్షాలు అన్నీ కూడా ఎంతో మంచిగా ఉన్నాయి, అభివృద్ధిగా ఉన్నాయి. అంటే ఆ యొక్క పర్వతంలో ఆ వృక్షాలన్నీ ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాన్ని అంతటిని కూడా భూమి ఇంకింపజేసి మనము వ్యవసాయం చేసుకోవడానికి కూడా అక్కడ సరస్సులు కొలనులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క గోవర్ధన పర్వతం వల్లే జరుగుతుంది. ఇంద్రుడు అనే అతడు, ఇంద్రుడు ఏమి, దేవతలకంతా రాజు. అతడు కూడా భగవంతుని యొక్క శక్తి అనుగ్రహం వల్లనే ఆయన కూడా ఆ, ఆయన యొక్క కార్యాలన్నీ నడిపిస్తున్నారు. కాబట్టి మనము గోవర్ధనునికే ఈ యొక్క విశిష్టమైన పూజను చేయాలి అని నందమహారాజుకు తెలియచేయడం జరిగింది. అలాగ వివరణ ఇచ్చేసరికి నందమహారాజు కూడా ఆలోచించారు. ప్రతీది అంటే అక్కడి నుంచే గోవులకు కావలసిన పచ్చిక అవి వస్తున్నాయి. చెట్లలో నుంచి ఎండు అయినటువంటి కొమ్మలు ఉంటున్నాయి. మళ్ళీ సెలయేళ్ళు అక్కడ యమునా నది ప్రవహిస్తూ ఉండడం వల్ల ఆ నీరంతా కూడా అక్కడ ఇంకి ఉన్నది. ఈ విధంగా అన్ని ఎటు చూసినా ఆ పర్వతమే రక్షణగా ఉంది అక్కడ. కాబట్టి ఈ సంవత్సరం మనము గోపూజ చెయ్యాలి, అదే గోవర్ధన పూజ చెయ్యాలి అని తండ్రిని ఒప్పించడం జరిగిందనమాట. మరి ఆ గోవర్ధన పూజ చెయ్యాలి అంటే మొదట ఎవరు ఆ గోవర్ధనుడు ఎలాగా బృందావనంలో వచ్చారు అన్న విషయం కూడా తెలుసుకోవాలి. ద్రోణాచలుడు అనే ఒక పర్వతరాజు ఉండేవారనమాట. ఆ రాజుకి గోవర్ధనుడు కుమారుడు. అతడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చాలా చలాకిగా ఉత్సాహంగా ఉంటూ భక్తితో ఉండేవాడు గోవర్ధనుడు.
అలాగా ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి ఒకరోజు పులస్త్య మహాముని రావడం జరిగింది. ఆ ముని వచ్చేసరికి ద్రోణాచలుడు ఆయనకు సకల మర్యాదలు చేసి ఆయనకు ఉచిత ఆసనం ఏర్పరిచి వచ్చిన కారణం ఏమిటి అని తెలియచేశారు. అప్పుడు ఆ ముని చెప్పారు, మీ యొక్క కుమారుణ్ణి నాతో పాటు తీసుకువెళ్ళి సకల విద్యలు అన్నీ నేర్పించి తీసుకొస్తాను. ఉమ్, దయచేసి నాతో పంపించు అని చెప్పడం జరిగింది. అది వినేసరికి ద్రోణాచలునికి ఒక్కసారిగా అలాగే బాధగా అనుభూతిని చెందారు. ఎందుకు అంటే దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుని విశ్వామిత్రుడు కూడా వచ్చి ఈ విధంగానే అడిగారు, నాతో పంపించు, ఆ, తర్వాత తీసుకొచ్చి వదులుతాను. అప్పుడు దశరథ మహారాజు చాలా దుఃఖితుడయ్యాడు. అప్పుడు చెప్పారు, నేను వస్తాను మీతో, మా ప్రజలందరూ వస్తారు, సర్వము నీకు ఇస్తాము, కానీ రాముణ్ణి మాత్రం నేను వదులుకోలేను అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ద్రోణాచలుడు కూడా కొద్దిగా సంశయత్వంగా ఉన్నాడు. కానీ మహాముని అతను అడిగినప్పుడు మనం కాదనకూడదు. ఒక స్వకార్యము, మళ్ళీ పిల్లవాని యొక్క మంచి విషయమే అది, విద్యలన్నీ నేర్పించడం కాబట్టి ద్రోణాచలుడు ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు పర్వతాలకంతా కూడా రెక్కలు ఉండేవి. ఆ రెక్కలతోనే అవి ఎక్కడికంటే అక్కడ ఎగిరి వెళ్ళిపోయి తిరిగి వచ్చేవట. కానీ ఆ పర్వత రెక్కలు కొద్ది కాలానికి ఏమైంది, ఇంద్రుడు ఆ యొక్క రెక్కలను ఖండించేశాడు. ఎందుకు అంటే ఆ రెక్కలతో అవి ఆకాశ గగనాన విహరిస్తూ ఉన్నప్పుడు క్రింద మునులు యోగులు వీళ్ళందరూ కూడా యజ్ఞాలను చేస్తూ ఉన్నప్పుడు ఆ రెక్కల వలన గాలికి అక్కడంతా కూడా అంతరాయం కలిగేది. కాబట్టి ఆ, ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో ఆ విధంగా ఆ పర్వత యొక్క రెక్కలను ఖండించడం జరిగింది. కానీ ఈ సమయము వారికి రెక్కలు ఉన్న సమయం. ఆ సమయంలో ఈ యొక్క మునితో, పులస్త్య మహామునితో ఈ యొక్క గోవర్ధనుడు కూడా అలాగే ఆకాశ గగనాన విహరిస్తూ వెళుతూ ఉన్నాడు. అలాగ వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే బృందావనం అనే ఆ ప్రాంతానికి చేరుకున్నారో, క్రింద చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలమైన సుందరమైన ప్రదేశము, అక్కడ ఆ ఋతు పవనాలు వీచేటువంటి గాలులు, తర్వాత నది, తర్వాత పూర్తిగా వృక్షాలు, ఫలాలతో ఉన్న వృక్షాలు, ఇవన్నీ చూసేసరికి గోవర్ధనుడికి ఆ ప్రదేశం చాలా నచ్చి, నేను ఇక అలాగే క్రిందకు దిగేసి నేను ఇక్కడ నుంచి ఇంకా ఒక్క అంగుళం కూడా కదలను, నాకు ఈ ప్రదేశం చాలా బాగుంది అని బృందావనంలో అక్కడే పర్వతంగా నిలిచిపోయాడనమాట. అప్పుడు పులస్త్యముని ఎంతో అభ్యర్థిస్తున్నాడు, నా సేవ కార్యార్థమై నిన్ను తీసుకొని వెళ్తున్నాను, నువ్వు దయచేసి నాతో రా అంటూ ఉంటే కూడా నాకు ఇక్కడే ఉండిపోతాను అనేసరికి పులస్త్య మహామునికి చాలా కోపం వచ్చి శపించారు. ఈ రోజు నుంచి నీవు ఆవగింజంత రూపంలో నీ పర్వతం నుంచి నీవు తగ్గిపోతూ వస్తావు అని. అందుకే మనకి ద్వాపర యుగము ముగిసి కలియుగం సమయంలో ఆరంభమైన, అంటే చైతన్య మహాప్రభుల వారు వారంతా ఉన్నప్పుడు కూడా ఆ పర్వతము ఎంతో ఎత్తుగా ఉండేదట. కానీ ఈ ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆ 5,000 సంవత్సరాలు ఇప్పుడు బృందావనంకి వెళ్ళి మనము గోవర్ధన పర్వతాన్ని చూసినప్పుడు అలాగే భూమికి దగ్గరికి ఉన్నట్టుగా మట్టంగా అలాగా తగ్గిపోయి ఉండడం, అది ఆ యొక్క ముని యొక్క శాపం. కాబట్టి మనము గిరి గోవర్ధన ప్రదక్షిణం చేసినప్పుడు కూడా అక్కడ నుంచి ఏ వస్తువులు కూడా, చాలా మంది రాళ్లను, అక్కడ చెట్లను, వాటిని అన్నింటిని మట్టిని అలాగ తీసుకొచ్చేస్తారు. అలాగ వేల మంది లక్షల మంది ఆ విధంగా అన్నీ తీసుకొచ్చేస్తే ఇక మళ్ళీ అసలే శాపం ఉంది, ఇంకా తగ్గిపోతుంది ఆ యొక్క పర్వతం యొక్క స్థితి. కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఏవి కూడా మనము తెచ్చుకోకూడదు. ఆ విధంగా మనం గిరి గోవర్ధన ప్రదక్షిణం చేయాలి. అక్కడ ఆ విధంగా అయ్యేసరికి ఇంకా ముని కూడా అలాగే వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడే ఉండి ఆ బృందావన వాసులకంతా ఎంతో రక్షణగా గోవర్ధనుడు ఉన్నాడు. అందువలన మనము గోవర్ధనుడికి పూజ చేయాలి. రేపటి దినమే యజ్ఞాలను ఆ గోవర్ధనుడి యొక్క పర్వతం దగ్గర
యజ్ఞాలను చేసి తర్వాత ఆ, అందరి బ్రాహ్మణులకు అందరికీ గోదానం చేయాలి. ప్రతి ఒక్కరూ వారు వారు చేసుకున్నటువంటి నైవేద్య పదార్థాలన్నింటినీ తీసుకొచ్చి విస్తర్లలో అక్కడ పర్వతం దగ్గర పూర్తిగా ఆయనకు ప్రసాదాన్ని అర్పించాలి అని కృష్ణ భగవానుడు వివరణ అంతా ఇవ్వడం జరిగింది. దానికి ఇక అందరూ ఒప్పుకున్నారు. ఆ మరుసటి రోజు ఒక ఉత్సవం లాగా అందరూ ఆ యొక్క ఎడ్ల బండ్లలో అన్ని పదార్థాలన్నీ సమకూర్చుకొని ఆ గోవర్ధన్ పర్వతం దగ్గరకు చేరుకున్నారు. ఆనందంగా ఆ, యజ్ఞాన్ని చేస్తూ బ్రాహ్మణులందరూ కూడా వేదాలను వల్లిస్తూ చాలా ఉత్సవం అలాగా గడిచిపోతుంది. ఇవంతా కూడా ఇంద్రుడు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనకే ఆ పూజని చేసేవారు కదా. ఈసారి ప్రత్యేకంగా గోవర్ధనుడికి చేస్తున్నారు. ఇది చాలా ఆ, ఇదే విషయము ఈ విధంగా ఉన్నది అనుకొని ఇంద్రుడు ఏం చేశాడు, వీరికి అందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అనుకొని, అంటే అక్కడ పరమాత్ముడే కృష్ణ భగవానుడే వారికి తోడు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వీరందరికీ తెలియచెయ్యాలి నా శక్తి ఏమిటి అని అనుకొని వెంటనే సంవర్తక మేఘాలను రప్పించి కుండపోతగా వర్షాన్ని ఏ, ఇవ్వడం జరిగింది. అదే కుంభవృష్టి అంటారు. అంటే ఒక కుండకి చిల్లులు పడితే అలాగే ధారగా వచ్చేస్తుంది నీరంతా. ఆ విధంగా ఆకాశమంతా చిల్లులు పడిన విధంగా మేఘామృతమై అలాగే ఆ యొక్క కుంభవృష్టి అలాగే ఇదవుతూ ఉన్నదన్నమాట. అలాగా అయ్యేసరికి ఇక అక్కడ గోవులు, గోవత్సాలు, గోపబాలురు అందరు కూడా ఆ వ్రజవాసులు అందరూ ఆ నీటికంతా తడిచిపోయి అన్ని కొట్టుకొని పోతూ ఉన్నాయి. అలాగా అయ్యేసరికి వెంటనే ఏమైంది, శ్రీకృష్ణ భగవానుడు ఇక ఆలోచించి పర్వతం వద్దకు వెళ్ళి నమస్కరించి ఆ పర్వతాన్ని తన యొక్క ఆ, ఎడమ హస్తపు చిటికిన వేలుతో, హస్తాంతో కూడా కాదు, చిటికిన వేలుతో ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తి ఉంచడం జరిగింది. ఎప్పుడైతే అలాగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచారో వెంటనే అందరూ కూడా అక్కడ గొడుగులాగా నిలిచింది ఆ పర్వతం. కాబట్టి ప్రతి ఒక్కరూ, గోవులు, పశు పక్ష్యాదులు కూడా, ఆ యొక్క పర్వతంలో ఉన్నటువంటి పశు పక్ష్యాదులు, తర్వాత గోప బాలురు, నందమహారాజు, యశోదమ్మ, రోహిణి, రాధారాణి, శ్రీమతి రాధారాణి, ఉమ్, అందరూ కూడా ఆ యొక్క గొడుగు లాంటి ఆ యొక్క గోవర్ధన పర్వతం క్రిందకు వచ్చి చేరారు. చేరేసరికి అందరూ భగవంతుణ్ణి అలాగే చూస్తున్నారు. అంటే చిన్న పిల్లవాడు అనుకున్న ఇతనికి ఇంతటి ఒక పర్వతాన్నే తన చిటికిన వేలి మీద ఉంచుకున్న శక్తి ఉన్నదా అని అందరూ తదేకంగా అలాగే చూస్తున్నారు. ఇక అలాంటి ఆ వర్షము కుంభవృష్టి ఎలాగా 7 రోజుల పాటు సాగిందట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అలాగే సాగుతుంది. అయితే ఆ వర్షపు యొక్క ఆ ఆ వర్షము ఆ పర్వతం మీద పడి ఆ యొక్క జల్లులు అంతా కూడా లోపలికి వచ్చేస్తుంది, ఆ నీరంతా కూడా. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రాన్ని ఆ యొక్క పర్వతం మీద నిలపడం జరిగింది. ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రం మీద ఆ నీరంతా పడుతుందో ఆ చక్రం తిరుగుతూ ఉండడం వల్ల ఆ జలమంతా కూడా దూరంగా పడి విచ్ఛిన్నమవుతూ ఉంది. అప్పుడు వారి వద్దకు ఆ నీరు వచ్చే అవకాశం లేకుండా చేయడం కూడా జరిగింది. తర్వాత అందరూ 7 రోజులు ఇక అలాగే ఉమ్, భగవంతునికి అప్పుడు భోగా కూడా అర్పించడానికి లేదు, ప్రసాదము ఆ, తినడానికి లేదు. కాబట్టి మనకి చెప్పన్ భోగా అంటారు. అంటే ఆ, అదే పూరి జగన్నాథ క్షేత్రంలో చెప్పన్ భోగా 56 రకాల ఆ, వంటకాలని ఇస్తారు కదా. అది ఎలాగా లెక్క అంటే ఈ విధంగా 7 రోజులు ఆయనకు పూర్తిగా ఏమి ప్రసాదమే అందలేదు. 8 సార్లు ఆయనకు అదే భోగాన్ని అర్పించేవారు కృష్ణ భగవాన్. కాబట్టి ఆ 7 × 8, 7 × 8 = 56 కదా. 56 కరెక్టే. ఆ ఆ యొక్క 56
ప్రసాదాలను తరువాత కన్నయ్యకు అందరు కూడా అర్పించారట, చెప్పన్ భోగలాగా. అందుకే అక్కడ పూరి జగన్నాథ క్షేత్రంలో కృష్ణ భగవానునికి ప్రతిరోజు, అంటే 7 రోజులు ఆయన తీసుకోలేకపోయారు కాబట్టి ప్రతిరోజు ఆ చెప్పన్ భోగాను అర్పిస్తారు. ఆ విధంగా 7 రోజులు వారందరినీ కాపాడి కృష్ణ భగవానుడు ఉమ్, తరువాత ఆ యొక్క 7వ రోజు ఇక ఇంద్రునికి తను అదే కృష్ణ భగవానుడు ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారనమాట. అర్థం చేసుకుని తాను కూడా ఆ భగవంతుని యొక్క శక్తి వల్లనే ఇంతటి ఈ యొక్క స్వర్గాధీశునిగా ఉండగలుగుతున్నాను అని అనుకొని వెంటనే భగవంతునికి శరణాగతి పొందడానికి రావడం జరిగింది. కానీ ఒకవేళ నేరుగా వస్తే కృష్ణ భగవానుడు ఒకవేళ కోపోద్రిక్తుడై ఉన్నారేమో అని మొదట సురభిని పంపడం జరిగింది. సురభి అంటే భగవంతుడికి చాలా ఇష్టము. సురభి గోమాత ఉన్నది కదా. ఆ గోవుని ఎప్పుడైతే ఫస్ట్గా చూడడం జరిగిందో భగవంతునికి చాలా ఆనందం వేసింది. ఆ గోవుని చూస్తూ తదేకంగా ఉన్నప్పుడు ఇంద్రుడు ఆ గోవు వెనక నుంచి భయపడుతూ భయపడుతూ దాగుకుంటూ వచ్చి భగవంతుని పాదాలను స్పృశించి శరణాగతిని పొందారట. అలాగా అక్కడ ఆ ఇంద్రుడు భగవంతుని పాదాలను స్పర్శించినప్పుడు అలాగే ఆయన కన్నుల వెంబడి నీరు ధారగా అయి అక్కడ ఒక కుండం కూడా ఏర్పడిందట. ఆ ఇంద్రకుండ అని కూడా అంటారు, గోవిందకుండ, ఇంద్రకుండ అని ఆ ప్రదేశంలో. ఇప్పుడు కూడా మనము గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ ఎక్కడైతే ఈ యొక్క పూజ జరిగిందో ఆ ప్రాంతాలన్నీ కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. అలాగ అయిన తర్వాత కృష్ణ భగవానునికి అందరూ ప్రసాదాలను అర్పించారు కదా, ఇక దానిని ఆరగించాలి. కృష్ణ భగవానికి కూడా ఆ ప్రసాదాలన్నీ చూసేసరికి చాలా ఆనందంతో ఉంది కాబట్టి ఆ వ్రజవాసులను అందరికి కూడా మీరు కళ్ళను గట్టిగా మూసుకోండి, ఈ ప్రసాదాన్ని అంతా గోవర్ధనుడు ఆరగిస్తాడు అని చెప్పి గోవర్ధన రూపంలో భగవంతుడు వాటిని అన్నింటినీ కూడా తీసుకున్నారట. కానీ ఇంకా ఆకలి అలాగే ఉండేసరికి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పడం జరిగింది. అదే అనియోర్ అని కూడా అంటారు. మనం ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు పరిక్రమ అక్కడ అనియోర్ అని ఆ యొక్క అదే ఈయన ఉన్నారు కదా గోవర్ధనుడి యొక్క ముఖముతో అక్కడ ఒక మందిరం ఉంటుంది. అదే అనియోర్ అని ఆ ప్లేస్ అన్నమాట. అక్కడ ఇంకా అనేసరికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి ఆ ఒక్క ప్రసాదాన్ని నైవేద్యాన్ని తయారు చేయించి అందులో తులసిని వేసి భగవంతునికి అర్పించడం జరిగింది. ఎప్పుడైతే తులసి వేసిన ఆ పదార్థాన్ని ఆయన తీసుకున్నారో అప్పుడు శాంతపడ్డారట. అందుకే మనము భగవంతునికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసి ఆయనకు భోగాగా అర్పించినప్పుడు తులసిని మనము ప్రసాదంగా ఉంచకుండా భగవంతునికి నైవేద్యం చేయకూడదు. ప్రతి ఒక్క ఆహార పదార్థాలపైన తులసిని ఉంచి భగవంతునికి, అంటే మనం ఆ తులసి లేకుండా భగవంతునికి అర్పించినప్పుడు ఆయన తృప్తి పడలేదు అని అర్థము. అందుకే ఇంకా కావాలి అనేసి అక్కడ గోవర్ధన్ రూపంలో ఆయన కోరడం కూడా జరిగింది. కాబట్టి మనము తులసిని ప్రతి ఒక్క పదార్థం మీద ఉంచి భగవంతునికి అర్పించినప్పుడు భగవంతునిడు ప్రీత్యర్థమై వాటిని అన్నింటిని కూడా తన యొక్క వీక్షణతో చూసి మళ్ళీ మనకి దాన్ని మహాప్రసాదంగా ఇస్తారనమాట. ఇది ఈ గోవర్ధనగిరి యొక్క ప్రదక్షిణ. ఓకే, ఇంతవరకు చదువు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.